డిసెంబర్ 20కి షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకుని ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కూడా అయిపోయి ఇప్పటికీ ఈ సంవత్సరంలో అడుగుపెట్టే టైంకి సెకండ్ హాఫ్లో 2 రీళ్లు రీ రికార్డింగ్ బ్యాలెన్స్ ఉంటూ ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజులతో లాస్ట్ సాంగ్ చిత్రీకరణతో సినిమా అన్ని రకాల హంగులతో అద్భుతంగా పక్కాగా తయారు కాబడింది. రిలీజ్కి సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుక ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని మేము అనుకున్న టైంకి మ్యూజిక్ అంటే ఒక సినిమాని కర్టన్ రైజర్ లాంటిది, అంటే రిలీజ్కు ముందు కర్టన్ రైజర్ లాంటిది అని ఒక ఫంక్షన్ 1 month ముందు చేస్తూ దాని ద్వారా ప్రేక్షకులకు మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని తీసుకెళ్లే మొట్టమొదటి ఫంక్షన్ అనేది కొన్ని అనివార్య కారణాల వలన అది బాగా డిలే అవటం జరిగింది. సో మా దగ్గర ఆడియో అంతా డాట్ క్యాసెట్ వచ్చి అది రిలీజ్ చేయడానికి ఇంకొక 5-6 రోజులు పట్టే అవకాశం ఉంది. సో 6-7 తారీఖుల్లో ఆడియో రిలీజ్ చేస్తూ 13న సినిమా మేము ముందు అనుకున్నట్లుగా 13 రిలీజ్ చేయడం అనేది ఎంతో కష్టపడి ఎక్సలెంట్గా మేము తీర్చిదిద్దిన పాపాయి లాంటి ఒక బిడ్డకి, అంటే నిప్పు లాంటి ఒక బిడ్డకి, గుణశేఖర్ గారి డ్రీమ్లోంచి ఆవిష్కరింపబడిన ఒక బిడ్డకి, అలాగే నా ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన ఒక బిడ్డకి, రవితేజ్ ఎనర్జెటిక్ లెవెల్స్తో యాక్ట్ చేసిన ఒక నిప్పు లాంటి బిడ్డకి అది కరెక్ట్ యాంపుల్ టైం కాదని మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుని తర్వాత అన్ని రకాల హంగులతో దాన్ని పక్కాగా అందరి దగ్గరికి మా ప్రాజెక్టుకు ఉన్న గొప్పతనాన్ని, మా ప్రాజెక్టుకు ఉన్న బ్యాక్గ్రౌండ్ని, మేము పడిన కష్టాన్ని కరెక్ట్ రెస్పెక్ట్ ఇస్తూ ఆ ఫ్రూట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ఇనఫ్ టైం, అంటే ఫిబ్రవరి 2, 2012 నాడు మా సినిమాని రిలీజ్ చేయడానికి మేము అన్ని విధాల క్లియర్గా సంసిద్ధంగా ఉన్నాం. సినిమాని ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా సమావేశాలు, అంటే 1-2 సమావేశాల్లో ఈ సినిమా సందర్భించిన సమావేశాల్లో చెప్పడం జరిగింది. కొన్ని సినిమాలకు వెళ్తూ ఇతర దర్శకులు దర్శకత్వం చేసిన కొన్ని సినిమాలకు వెళ్తూ చూసి ఎక్సలెంట్గా డైరెక్ట్ చేశారు, ఇలాంటి ఒక ప్రొడక్ట్లోకి మనం ఎలా పార్టిసిపేట్ అవ్వలేకపోయామేంటి అన్న ఒక ఆలోచనలోంచి నాకు సంస్థ ఉంది కదా, ఆ సంస్థలో నాకు తెలిసిన నాకు యాక్సెసిబుల్ ఉన్న దర్శకుల దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ ఆలోచనలో ప్రొడ్యూసర్గా మారి పార్టిసిపేట్ అవుతూ ఆ ప్రొడక్ట్లో ఒక పార్టిసిపేట్ చేసేయచ్చుగా అనే ఒక ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రయత్నం. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రముఖ దర్శకుడి నిర్మాణ సారథ్యంలో మరొక ప్రముఖ దర్శకుడిగా మారి ఒక పెద్ద హీరో, అంటే ఆ హీరోతో ఏ దర్శకుడు ఏ నిర్మాత పేరు చెప్పి అనౌన్స్ చేసినా కూడా అన్ని ఏరియాలు మొదటి రోజే అమ్ముడైపోయే రేంజ్ ఉన్న ఒక హీరో, సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ ఉన్న ఇమేజ్ని సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీగా డెవలప్ చేసుకున్న హీరో కలిసి చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. తర్వాత పబ్లిసిటీ రంగంలో బొమ్మరిల్లు సంస్థ దాదాపుగా 1.5 month ముందు నుంచి కూడా రకరకాల ఐడియాస్తో ఇంతకుముందు సినిమాలను మేము పబ్లిసిటీ వైవిధ్యంగా కొత్త రకంగా చేస్తాం అనేది చాలాసార్లు నా ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన చిత్రాల ద్వారా నేను ప్రూవ్ చేసుకున్నాను. అలాగే ఈ సినిమా కూడా ఒక విచిత్రమైన పందాలో వెళతాకి అన్ని రకాల మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల యొక్క సజెషన్స్ తీసుకుంటూ కొత్త రకమైన ప్లాన్స్ వేస్తున్నాం. ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ఒక వేరే దర్శకుడు దర్శకత్వంలో తీద్దామని అనుకున్నప్పుడు ఆ దర్శకుడితో కూర్చుని ఆయన యొక్క ఆలోచనలు విని ఆయన చెప్పిన ఆలోచనలలోంచి నాకు నచ్చిన ఆలోచన, ఆయనకి నచ్చిన ఆలోచన, మా హీరోకి నచ్చిన ఆలోచనలోంచే ఈ నిప్పు అనే కథ అనేది బయటకు వచ్చింది. కథ చెప్పినప్పుడు ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఎక్సైటింగ్గాను, ఎంత పక్కాగా చెప్పారో గత వారం రోజుల ముందు, 8 రోజుల ముందు నేను డబుల్ పాజిటివ్ చూడటం జరిగింది. సినిమా ఎక్సలెంట్గా వచ్చింది. మా దర్శకులు
దాన్ని బ్రహ్మాండంగా మాకేమైతే చెప్పారో అంతే గొప్పగా తీశారు. రవితేజ హైలీ ఎనర్జెటిక్గా యాక్ట్ చేశారు. అంటే రవితేజలో జనరల్గా కనిపించే ఎనర్జీ లెవెల్స్ కంటే కూడా ఒక విధమైన ఫంకీ స్టైల్స్ అవి కూడా అడాప్ట్ చేసుకుంటూ కొత్త రకమైన నటుడిని చూస్తారు. అలాగే గుణశేఖర్ గారి సినిమాల్లో జనరల్గా హీరో క్యారెక్టరేషన్ అది సటిల్డ్గాను సూపర్గాను హుందాగాను ఉండే ఒక గుణశేఖర్ గారి సినిమాల్లో హీరో క్యారెక్టరేషన్ అనేది ఎంత బ్రహ్మాండంగా ఎనర్జెటిక్గా ఉండటం అనేది చూసి డబుల్ పాజ్ చూస్తున్నప్పుడు చాలా నిజంగా నేను ఒక దర్శకుడిని అయి ఉండి కూడా ఆశ్చర్యచెందుతున్నాను. చాలా మనకు చెప్పినట్లుగానే నేను డెఫినెట్గా రవితేజ పందాన్ని అడాప్ట్ చేసుకుంటూ కథకి డిస్టర్బ్ కాకుండా కథని క్యారీ చేసేటట్టుగా సినిమా తీస్తాను అని ఆయన కథ మాకు చెప్పినప్పుడు ఏం మాట్లాడన్నారో ఆ మాటలన్నీ మాకు డబుల్ పాజ్ చూస్తుంటే కనపడింది నాకు. సో ఒక మంచి కమర్షియల్గా చక్కటి సందేశం ఉంటూ కమర్షియల్గా ఒక డెఫినెట్గా హిట్ ఫిల్మ్ అనేది ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్న విశ్వాసంతో ఈరోజు నేను ప్రొడ్యూసర్గా మీ ముందున్నాను. సో అలాంటి సినిమాకి పబ్లిసిటీ పరంగా అలాంటి ఒక ప్రోడక్ట్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన సందర్భంగా కాన్సెప్ట్ అని నా మిత్రులు జీకే గారు ఒక సంస్థ ఉంది, ఆయనకి అడ్వర్టైజింగ్ కంపెనీ లాంటిది రకరకాల కాన్సెప్ట్లు తయారు చేసేది. ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇచ్చిన ఐడియాలోంచి ఆ జీకే గారు ఇచ్చిన ఐడియాలోంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా అన్నట్లుగా ఒక కొత్త రకమైన పబ్లిసిటీ ఐడియాతో చేద్దాం సార్ అని చెప్పి ఆయన ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. చిన్న ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన కూడా ఒక దగ్గర నుంచి ఆ ఇన్స్పిరేషన్తో ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ ద్వారా మాకు ఇచ్చిన ఐడియాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పోస్టర్ ద్వారా మా పబ్లిసిటీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డిజిటల్ పోస్టర్ అనేది ఇప్పుడు మీరు ప్రొజెక్టర్లో స్క్రీనింగ్ చేస్తే మీరు చూస్తారు. ఇదేంటి ఫోటోలాగా ఉంటూ బట్ ఒక రకమైన చిన్న టెక్నిక్ యాడింగ్తో ఒక రీరికార్డింగ్ సౌండింగ్తో అంటే నిశ్చలంగా కనపడే ఒక మోషన్ పిక్చర్ లాగా ఉండేదే డిజిటల్ పోస్టర్. దేవదాస్ లాంటి సినిమా కొత్త హీరోయిన్ ఇవాళ ఒక రామ్ ఇలియానా ఇండస్ట్రీలో ఇంత టాప్ స్టార్స్ అయ్యారంటే వాళ్ళని ముందు సెలెక్ట్ చేసి ఎంతో వాళ్ళ మీద ఆ రోజులకి అది హైయెస్ట్ బడ్జెట్ కొత్త వాళ్ళ మీద డేర్గా ఓన్గా తీసి ఎవరో ప్రొడ్యూసర్కి తీయడం గొప్ప విషయం కాదు, సొంతంగా చాలా రిస్క్ తీసుకొని ఆ సినిమా చాలా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టి వాటి చౌదరి అని ఆ రోజు ఇండస్ట్రీ అందరికీ ప్రూవ్ చేశాడు. ఒక దేవదాస్ చాలు చౌదరి ఏంటనేది. తర్వాత ఇప్పుడు ఒక గుణశేఖర్ డైరెక్టర్లో ఒక్కళ్ళలాంటి గొప్ప సినిమా తీసిన గుణశేఖర్తో రవితేజ లాంటి సూపర్ మాస్ హీరోతో ఈ నిప్పు సినిమా తీసి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ డిజిటల్ పోస్టర్ని రిలీజ్